వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. తెలుగు రాష్ట్రాల్లో అరెస్టులు, విచారణలు పెరుగుతున్నాయి. రాష్ట్రాల భవిష్యత్తుపై విస్తృతమైన చర్చ సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాజకీయాలను గమనిస్తున్న వారికి ఈ పాటికి అర్థమై ఉంటుంది. మాజీ మంత్రులు, నాయకులపై కేసులు, సిట్లు, జైలు పాళ్ళు, బెయిల్లు రోజువారీ చర్చలుగా మారాయి. ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అసలు రాష్ట్రాల డెవలప్మెంట్ ఎక్కడికి పోతుంది, సామాన్యుని పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తాజాగా వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నిరసనల మధ్య జరిగిన ఈ అరెస్ట్ రాజకీయ వివాదాలను మరింత రెచ్చగొడుతుంది. అలాగే తిరుమల లడ్డు గీ అడల్టరేషన్ కేసులో షార్ట్షీట్ దాఖలు చేసి పాలిటికల్ స్టార్మ్స్ సృష్టించింది. గీలో ఎనిమల్ ఫ్యాట్ లేదని సిట్ తేల్చింది, కానీ అడ్మిన్ లోపాలు హైలైట్ చేసింది. ఏపీ స్కిల్ స్కామ్లో ఈడీ సప్లిమెంటరీ షార్ట్షీట్ దాఖలు చేశారు. అరెస్టులు, ఇప్పుడు బెయిల్లు కొనసాగుతున్నాయి. అలాగే తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్, హరీష్ రావు వంటి బీఆర్ఎస్ నేతలను ఇప్పటికే విచారించారు. అలాగే ఎన్టీవీ జర్నలిస్టులను, మహిళా ఐఏఎస్ అధికారి, మంత్రులపై వివాదాస్పద ప్రోగ్రాం కారణంగా అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిణామాలు సామాన్యునికి ఏంటి ప్రయోజనం అని విశ్లేషకులు అడుగుతున్నారు. అలాగే పోలీసులు లా అండ్ ఆర్డర్ను బదులు రాజకీయ సెక్యూరిటీకే పరిమితం అవుతున్నారు. ఒక వ్యక్తి విచారణకు 1000 మంది పోలీసులు, అరెస్ట్ చేయాలంటే 10,000 మంది పోలీసులు అవసరం అవుతున్నారు. ఇది వృధా ఖర్చు కాదా? రాష్ట్రాల్లో గొడవలు కొనసాగితే పెట్టుబడులు ఎవరు పెడతారు? సీఎంలతో భేటీలకు విదేశీయులు ఎలా వస్తారు? అలా ఎలా వస్తారని ఆశిస్తున్నారు అని విశ్లేషకులు అడుగుతున్నారు. ఆర్థిక పరిస్థితి దెబ్బతిని సామాన్యుని జీవితం మరింత కష్టమవుతుంది. డెవలప్మెంట్ బదులు రాజకీయ వివాదాలు పెరిగితే రాష్ట్రాలు ఎక్కడికి పోతాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.